ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అన్నా, అన్నా అనుకుంటూ. అది మీతో అవసరం తీరిపోయినాక ఎవర్రా పోరా ఇలా రెస్పెక్ట్ మారిపోతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వాడికేమో నీ నుంచి ఏదో డబ్బులు కావచ్చు, ఏదో డబ్బులు కావచ్చు అనుకోండి. సో, నీకు అతనికి అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు అన్నా అని. సో, నువ్వు అతనికి హెల్ప్ చేస్తావు. నువ్వు డబ్బులు ఇచ్చేసావు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత నీవు ఇచ్చిన డబ్బు అడగడానికి పోతే అతను ఏమంటాడు తెలుసా? ఇస్తాంలే ఊరేసి దింకపోతున్నామా? మేము ఎక్కడికైనా పోతున్నాం ఇస్తాంలే అంటాడు. అంటే తీసుకునేటప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది అప్పుడు ఏ విధంగా ఉంటే ఇప్పుడు మన పైసలు మనం అడిగేటప్పుడు ఆ రెస్పెక్ట్ ఎట్లా ఉన్నది? నేనేమంటానంటే అతను నేను ఊరిడిసి పోతున్నాను అనే మాటకి లక్షలు ఉంటే పోవచ్చు. వేలలో ఉంటే కూడా పోవచ్చు. కానీ వందలోన 500, 600 ఈ వందలో కూడా మాట అనడానికి నీకు ఎంత నోరెలా వచ్చిందని నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు. తీసుకునేటప్పుడు ఏ విధంగా మాట్లాడావు? మన పైసలు మనం అడగనీకి ఏ విధంగా మాట్లాడుతున్నావు? నేను చిన్న ఒక మాట చెప్తా. నీకు ఇవ్వడం చేత కాకపోతే నాకు ఒక బిగ్గర్‌లా అంటే ఒక అడుక్కు తినేవాడిలాగా దానం చేశానని వదిలేయనా అంటే వదిలేస్తారు. ఎవరైనా వదిలేస్తారు. కానీ మీరు ఏం ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అసలు?